అనిల్ అంబానీ తన సోదరుడు ముఖేష్ అంబానీకి పోటీ ఇవ్వగలడా? అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన సోదరుడు ప్రారంభించిన జియో టెలికాం కి ధీటుగా తన రిలయన్స్ కమ్యూనికేషన్స్ ని తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎయిర్సెల్ ఆర్కామ్ విలీనానికి రంగం సిద్ధమైంది. ఇండియాలో వినియోగదారుల పరంగా టాప్ 3 టెలికాం సంస్థగా ఆవిర్భవించాలన్న కోరికతో ఉన్న అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆ దిశగా వడివడిగా అడుగులేస్తోంది. 14,000 కోట్ల వాటాల జారీ విధానం ద్వారా ఎయిర్సెల్ ఆర్కామ్ లో విలీనానికి రంగం సిద్ధమైంది. దీని ద్వారా 196 మిలియన్ల ఖాతాదారులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. ఒప్పందం ప్రకారం ఇరు సంస్థలు ఒక కొత్త బ్రాండ్ నేమ్ తో పనిచేయనున్నాయి. ఎయిర్సెల్ ఆర్కామ్ సమాన భాగస్వామ్యంతో ఈ కొత్త సంస్థ పనిచేయనుంది. తలా $580 మిలియన్ పెట్టుబడులతో 7,600 కోట్ల ఈక్విటీ పూల్ ను సాధించేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా ఉచిత సేవలు, ఉచిత రోమింగ్ అంటూ సంచలనంగా మార్కెట్ లో దూసుకొచ్చిన రిలయన్స్ జియోకి పోటీగా రిలయన్స్ కమ్యూనికేషన్ సంస్థ తాజాగా ₹40కే ఫుల్ టాక్ టైం 1 GB డాటా ఉచితంగా అందించే ఆఫర్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశంలోనే 3వ అతిపెద్ద టెలికమ్యూనికేషన్ సంస్థ ఏర్పాటుపై కన్నేసిన అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని ఆర్కామ్ సంస్థ తన సోదరుడు ముఖేష్ అంబానీ సొంతమైన జియోకి ఏ మేరకు షాకిస్తుందో అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.